పోరా బుడి పోరా బుడి ఏయ్ అయిపోయిందా పని హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? సో నేను కూడా పర్లేదండి, బాగానే ఉన్నాను. సో ఈరోజు వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, హెల్త్ కొంచెం మంచిగా లేదు, నేను చాలా కేర్ తీసుకుంటున్నాను, సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను అని చెప్పేసి. సో నాకు ఆ సప్లిమెంట్స్ ఒక 20 డేస్ నేను యూస్ చేశానండి. బట్ నాకు నో యూజ్ అనిపించింది. అంటే డాక్టర్ వచ్చి 15 డేస్ యూస్ చేస్తే కొంచెం మనకి మెరుగు కనిపిస్తుంది అని చెప్పారు. సో నేను 20 డేస్ యూస్ చేశాను, బట్ నాకు కొంచెం కూడా కనిపించలేదన్నమాట. సో కాబట్టి ఒకవేళ కొంచెం మెరుగ్గా ఉంటే నేను మళ్ళీ 1 మంత్కి డాక్టర్ రమ్మని చెప్పారు. సో ఊరికే వెళ్దాం అనుకున్నాను, బట్ తగ్గలేదన్నమాట. అండ్ ఇంకా ఇంకొక ఇష్యూ స్టార్ట్ అయిందండి. అదేంటంటే కాళ్ళ దగ్గర మనకి పైన ఉంటుంది కదా, అంటే వేళ్ళ కింద అనమాట. సో అక్కడ 1 వీక్ నుంచి చాలా పెయిన్ వస్తుంది. నేను ఒక 1 అవర్ నిల్చొని కూడా వంట చేయాలన్నా కూడా నిలబడలేకపోతున్నాను. ఆ పెయిన్తోనే నేను నడుస్తున్నాను, వెళ్ళి పాపని స్కూల్ నుంచి పిక్ చేసుకుంటున్నాను, అన్నీ చేస్తున్నా. తప్పదు కదా మనకి, ఇంకెవరు వెనకాల మనకి ఇన్లాస్ కావచ్చు లేదా అమ్మ వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉండి మనకి చేసి పెట్టేదేమీ లేదు. సో మనమే ఎంత బాగలేకపోయినా చేసుకోవాలి ఎలాగోలా. సో ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమైందంటే ఒక కాలు కాదండి, 2 కాళ్ళు వచ్చేసాయి అట్లానే. రీజన్ ఏంటో తెలియలేదు. సో నాకు దగ్గర వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు షేర్ చేస్తే చెప్పులు వేసుకుంటే పెయిన్ ఉండదు అన్నారనమాట. సో నేను ఆ చెప్పులు వేసుకొని కూడా ట్రై చేశాను. నాకు చెప్పులు వేసుకున్నా కూడా పెయిన్ వస్తుంది. ఒక్కొక్కసారి అయితే నా వల్ల కాదు ఇంకా అన్నట్టు ఉంటుంది. ఒక్కోసారి పర్లేదు, మేనేజ్ చేయగలండి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇంకా నేను సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా, అంతలేక మళ్ళీ కోల్డ్ ఫీవరు స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు నా ఫీవర్ అయితే తగ్గింది. బట్ మనకి ఫీవర్ వచ్చి తగ్గిపోతే ఎలా అయితే స్వెట్ వచ్చి పెయిన్ బాడీ ఉంటుందో అలా 2-3 టైమ్స్ అలా వస్తుందన్నమాట. సో నాకు ఏం అర్థం అవటం లేదు అసలు ఏమవుతుంది ఇన్సైడ్. ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. సో నాకు ఇవాళ అయితే నాకు డెంగ్యూ వచ్చినప్పుడు హాస్పిటల్లో డాక్టర్ చూశారు కదా, నాకు ఆయన చాలా మంచిగా వివరించారని. సో నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ రిపోర్ట్స్ తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికే వెళ్దాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్న 7 o'clockకి. సో వెళ్ళాలి. సో ఆయనతో చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, ఇంకా నాకు అంతకు ముందు సిమ్టమ్స్ మీకు ఆల్రెడీ నేను ఆ వీడియో షేర్ చేసేసి ఉంటాను ఈ పాటికి. సో ఆ వీడియోలో చెప్పున్నాను కదా, సిమ్టమ్స్ అన్నీ ఏమీ తగ్గలేదండి. అసలు నా వల్ల అవ్వట్లేదు అనమాట. నేను ఇంకా డిప్రెస్ అయిపోతున్నాను. సో ఓకే, బాబు లేచాడండి. వీడియో నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ 20 డేస్ పైన అయిపోయిందండి. నియర్లీ 1 మంత్ అనమాట. లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. నేనేంటంటే నాకు వన్స్ కొంచెం తగ్గిన తర్వాత చేద్దామని చెప్పేసి చేయలేదన్నమాట. ఇది నేను అక్కడ నెల్లూరులో చూపించుకొచ్చిన 1 మంత్ తర్వాత అండి. యాక్చువల్లీ ముందే వెళ్దాం అనుకున్నా కానీ ఆ లెగ్స్ పెయిన్ కానీ రాకుండా ఉంటుంటే ఇప్పటికి కూడా కదిలుండేదాన్ని కాదనమాట. ఎందుకంటే పిల్లలతో సరిపోతుంది, మళ్ళీ ఏం వెళ్తాంలే, తనకి మా హస్బెండ్కి ఆఫీస్ ఫుల్ వర్క్ ఉంటుందన్నమాట. సో అలా అలా పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చా. బట్ లెగ్స్ పెయిన్ విపరీతంగా రావడం వల్ల నేను ఇంకా హాస్పిటల్‌కి అయితే వెంటనే వచ్చాను. వెంటనే అన్నా కూడా ఒక 1 వీక్ టైం పట్టిందనమాట రావడానికి. తగ్గిపోతుందేమో చూద్దాము, ఆ రెమెడీ ట్రై చేద్దాం, ఈ రెమెడీ ట్రై చేద్దాం అని చెప్పేసి అలా 1 వీక్ గడుపుతూ వచ్చేసాను. ఫస్ట్ 1 లెగ్‌తో స్టార్ట్ అయ్యి తర్వాత 2 లెగ్స్ అయిపోయిందనమాట. ఇంకా నా వల్ల కాక హాస్పిటల్‌కి అయితే ఇక్కడికి వచ్చాను. సో డాక్టర్ అయితే 7కి అని చెప్పారు అపాయింట్మెంటు. బట్ 7:40కి అలా వచ్చారనమాట. ఇక లెగ్స్‌కి అయితే ఏదో నేమ్ చెప్పారండి. సో నాకు అది నేమ్ అయితే తెలీదు. ఒక క్రీమ్ అయితే ఇచ్చారనమాట. అది యూస్ చేయండి తగ్గుతుంది, తగ్గకపోతే చూద్దామని చెప్పేసి. అలాగే ఇంకో 5 డేస్ తర్వాత టెస్ట్ చేయించుకొని రమ్మన్నారు. టెస్ట్ దేనికంటే ఆర్థరైటిస్‌తో ఆల్రెడీ నా మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ నేను ఆల్రెడీ రిపోర్ట్స్ తీసుకెళ్ళాను కదా, అది చూసి స్టెరాయిడ్స్ యూస్ చేశారని చెప్పేసి చెప్పారనమాట. నేను నిజంగా షాక్ అండి. అంటే స్టెరాయిడ్స్ ఎంతో విపరీతంగా అయితే కానీ ఇవ్వరనమాట. బట్ నేను ఇంకా పెయిన్ ఉందని చెప్పేసరికి ఇచ్చారో ఏమో తెలీదు, స్టెరాయిడ్స్ ఇచ్చారంట. డాక్టర్ ఏం చెప్పారంటే ఆల్రెడీ టెస్ట్ చేసినా కూడా ఇప్పుడు మీకు నెగిటివే రావచ్చండి, ఎందుకంటే స్టెరాయిడ్స్ యూస్ చేశారు కాబట్టి. సో 5 డేస్ తర్వాత ఒక ఆర్థరైటిస్లో మాత్రమే ఒక 2 ఇచ్చారనమాట.
ఈ టెస్ట్ చేయించుకోండి. ఇందులో కనుక పాజిటివ్ వస్తే అప్పుడు మనం అది 5000 ఉంటుందంట కాస్ట్ ఇంకొకటి. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ది. సో, దానికి వెళ్దామని చెప్పారు. అండ్ ముందుగా నేను మీకు ఇక్కడ అమెజాన్‌లో కొన్ని షాపింగ్ చేశానండి. అవి చూపిస్తాను. అండ్ ఇది వోయిలా అనే బ్రాండ్ నుంచి నేను సిల్వర్‌వి తీసుకున్నానండి. ఇది మెయిన్‌గా పాప కోసం అని తీసుకున్నాను. ఎప్పుడైనా నేను కూడా వేసుకోవచ్చులే. నాకు ఇది బాగా నచ్చిందనమాట. లీఫ్ డిజైన్ వస్తుందండి. ఇది నేను గోల్డ్‌లో కూడా చూశాను. అలాగే మనకి జీవా సిల్వర్ ఉంది కదా! అందులో కూడా ఉన్నిందనమాట. అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే మనకి జూలై 20, 21 ఉంటుందండి. మనకు 50-80% వరకు ఆఫర్ ఉంటుంది. అలాగే సేమ్ డే డెలివరీ కూడా ఉంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. సేమ్ మనకి డాలర్ ఏదైతే ఉందో అదే డిజైన్ వచ్చింది. అండ్ యూబెల్లా నుంచి ఇంకొక సిల్వర్ ఐటెం తీసుకున్నానండి. నాకు సిల్వర్‌వి కొన్ని నచ్చుతాయన్నమాట. ఇది బటర్‌ఫ్లైస్ వచ్చింది. నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నార్మల్ చైన్‌కి. అందుకోసమే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను పెద్దగా యూజ్ చేయనులేండి. నేను యూజ్ చేస్తే ఫస్ట్ చూపించాను కదా! అది యూజ్ చేస్తాను. అండ్ పాపకి ఎప్పుడైనా వేయడానికి ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాననమాట. అండ్ ఇది కూడా బాగుందండి క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హైలానిక్ యాసిడ్ ఫేస్ మాస్క్ ఉంటాయి కదా! అవి తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నానండి స్కిన్ మాయిశ్చర్ కోసం. నా స్కిన్ అయితే బాగా డ్రై అయిపోయిందంట. సో, కొంచెం మాయిశ్చర్‌గా ఉంచుకుందామని చెప్పేసి నేను ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. ఎలా ఉంటుందో యూజ్ చేసిన తర్వాత చెప్తానండి. రివ్యూస్ అయితే మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ అయితే నేను రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌లో ఒక సారీ తీసుకున్నాను. ఈ ప్రింట్ నేమ్ అయితే నాకు తెలీదండి. బట్ ఇది చాలా ఫేమస్ ప్రింట్ కదా! నాకు బాగా నచ్చిందనమాట. డైలీ వేర్ కట్టుకునేదానికి బాగుంటుందని చెప్పేసి. సో, ఇది క్లాత్ అయితే గనక మనకి ఆర్ట్ సిల్క్ లాగా ఉంటుందండి. లైక్ కాటన్ కాదు, అలా అని సిల్క్ కాదనమాట. సో, క్లాత్ కూడా కొంచెం మనకి పలుచగా ఉన్నట్టుగా ఉంటుంది. మరి థిక్‌గా అయితే ఏముండదు. సో, ఇది శారీ మొత్తం మనకి పైన శారీ అంతా కూడా ఈ రెడ్ కలర్ మీద ఈ వైట్ కలర్ డాట్స్ అయితే వచ్చాయండి. అండ్ పైన వచ్చేసరికి ప్లెయిన్ చిన్న బ్లాక్ కలర్ బార్డర్ అనమాట. కింద వచ్చేసరికి ఇట్లా బిగ్ బార్డర్ అయితే వస్తుంది మనకి. సో, బ్లౌజ్ చూద్దాము. ఇంకా శారీ మొత్తం ఇలానే ఉంటుందండి. పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను. సో, ఇది పళ్ళు అయితే కనుక మనకి ఇట్లాగా కింద ప్రింట్ వచ్చింది కదా! సేమ్ ప్రింట్ అండి. కొంచెం పెద్ద సైజ్ వచ్చింది. సో, దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారండి కంప్లీట్‌గా. సో, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా! నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే చెప్తుంటారు కదా మన పెద్దవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు బ్లాక్ ఎక్కువ వేర్ చేయొద్దు అని చెప్పేసి. బట్ అప్పుడప్పుడు వేర్ చేస్తుంటా. బ్లౌజ్‌కి బార్డర్ ఏమీ రాలేదండి. మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. మనకి శారీ క్లాత్ ఏదైతే ఉందో సేమ్ క్లాత్ తోటే బ్లౌజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక శారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి డైలీ వేర్ తీసుకున్నాను. షిఫాన్‌లో అనమాట. మల్టీ కలర్ ఉంటుందండి. లైట్ గ్రీను, బ్లూ కలర్ అండ్ యెల్లో, గ్రే అన్ని కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. సో, దీనికి ఏంటంటే ఇట్లా లేస్ వస్తుందండి మనకి. సో, ఈ లేస్ కలర్‌లోనే బ్లౌజ్ ఉంటుందన్నమాట. నేను మీకు పిక్ చూపిస్తాను. మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో, ఇదనమాట శారీ. సో, ఈ శారీ కాస్ట్ అయితే నాకు 500 రేంజ్ పడిందండి. సో, డైలీ వేర్‌కి బాగుంటుంది కదా వర్టికల్‌గా అని చెప్పేసి తీసుకున్నా. ఒకవేళ కట్టుకున్న రోజులు కట్టుకున్నా, తర్వాత మనం డ్రెస్సు స్టిచ్ చేసుకునేదానికి కూడా ఇట్లాంటివి బాగుంటాయండి. అంటే ఇట్లా వర్టికల్ లైన్స్ వచ్చినవి ఇవి మనకి లాంగ్ డ్రెస్సెస్‌కి అట్లా బాగుంటాయి. సో, అందుకోసమని ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. సో, బ్లౌజ్ అయితే మనకి ఈ కలర్ వస్తుందండి. అండ్ బ్లౌజ్‌కి కూడా మనకి లేస్ ఇచ్చారండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీ క్లాత్ కాదు, రా సిల్క్ క్లాత్‌లో ఉంటుంది కదా! మరీ అంత గట్టిగా అయితే ఏం లేదు. నార్మల్‌గానే ఉంది బ్లౌజు. మనం వేర్ చేయొచ్చు. సో, శారీ మొత్తం కూడా మనకి ఇలా వర్టికల్ లైన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ నాకు ఈ మెడిసిన్ అయితే పెద్దగా రాసేలేదండి. నెల్లూరులో అయితే చాలా మెడిసిన్ రాసిచ్చారు. ఒక 5 ఆర్ 6 ఐటెమ్స్ రాసిచ్చారు. బట్ ఈ డాక్టర్ అయితే నాకు జస్ట్ ఒకటి రాసిచ్చారండి. అది కూడా నర్వ్ రిలాక్సేషన్ కోసం అనమాట. సో, నర్వ్స్ కొంచెం ప్రాబ్లమ్ ఉంది కాబట్టి దానికోసం ఇచ్చారు. అది కూడా నైట్ టైం జస్ట్ 14 డేస్ ఇచ్చారనమాట. ఇక నేను నెల్లూరులో చూపించుకున్న ఏవి కూడా కంటిన్యూ చేయమని అయితే చెప్పలేదండి. సో, నేను కూడా అడగలేదనమాట. ఎందుకంటే నాకు దానివల్ల ఏం యూజ్ అనిపించలేదు కాబట్టి. ఇంకా మెడిసిన్ కాస్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. సో, అది కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను వాడను. బట్ ఈసారి వాడదామని తెచ్చుకున్నా కూడా నాకు అవి పని చేయలేదే అని చెప్పేసి బాధ అనిపించిందనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను పాపకి బాక్స్ పెట్టేస్తున్నానండి మార్నింగ్ టైము. అండ్ మ్యాంగోస్ అయితే ఊరి నుంచి వచ్చాయన్నమాట. ఇది కూడా నేను షార్ట్ పోస్ట్ చేశాను కానీ రాగానే. బట్ వీడియోస్ అయితే నేను ఏదో కొంచెం షూట్ చేస్తున్నానండి. బట్ ఒక్కటి కూడా నేను మీకు పోస్ట్ చేయలేదు. ఈ మధ్య ఒక 1.5 మంత్ నుంచి అస్సలు చేయలేదన్నమాట. బికాజ్ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకుంటున్నాను. అండ్ నాకు ఈ ప్రాబ్లం వల్ల కూడా నాకు అంతా కుదరట్లేదండి. ఇంట్లో పనులే నేను చేసుకోలేకపోతున్నాను. దానివల్ల ఇంకా ఈ వీడియోస్ పనులన్నీ అట్లా ఏం అనుకోవట్లేదనమాట. నాకు కుదిరినప్పుడు చేద్దాము లేకపోతే లేదు అని చెప్పేసి ఆ మైండ్‌లోనే ఉండిపోయాను. అండ్ ఇక్కడ నేను పాపకైతే పెట్టేశాను. అది యాక్చువల్లీ నేను బిఫోర్ డేది అనుకుంటానండి. ఇది నెక్స్ట్ డేది.
సో ఇక్కడైతే మాకు ఒక 5 డేస్ తర్వాత బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి రిపోర్ట్స్ తీసుకొని రమ్మన్నారు కదా. ఇంకా నైట్ వెళ్ళామండి. నైట్ వెళ్తే టెస్ట్ చేసుకున్నందుకు విటమిన్ B12 కూడా రాసిచ్చారనమాట. విటమిన్ B12 ఒకటి అండ్ ఆర్థరైటిస్ సంబంధించింది ఒక 2 టెస్టులు. సో విటమిన్ B12కి నైట్ టైం అయితే మనకి అక్యురేట్గా రాదంట. సో ఎంప్టీ స్టమక్తో ఇస్తే మనకి కొంచెం రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందని చెప్పారు. అందుకని మేము నైట్ ఇంకా వెళ్ళి కూడా అవేమి ఇవ్వకుండా వచ్చేసామన్నమాట. ఇక మార్నింగ్ స్కూల్ ఉంది కదా, అందుకని పిల్లలు లేవకముందే నేను 5 కల్లా లేచేసి 6 కల్లా బయలుదేరిపోయి దగ్గరే అండి హాస్పిటల్ ఇచ్చేసి అయితే వచ్చేసాను. సో పాపనైతే స్కూల్కి పంపించేసానండి. పంపించిన తర్వాత ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేశాను కదా మార్నింగ్, బట్ పులిహోర కూడా నైట్ రైస్ మిగిలిపోయింది అనమాట. దాంతో క్యారెట్ తురిమి వేసేసి పులిహోర చేశాను. అండ్ దీంతో పాటుగా ఇవాళ స్ప్రౌట్స్ బాగా పంపించాను కదా, నేను కూడా స్ప్రౌట్స్ తీసుకుంటున్నాను. సో ఇది కొంచెం నా డైట్లో ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఎంతవరకు పాటిస్తానో తెలియదు కానీ బట్ ఈ రోజు అయితే తీసుకుంటున్నాను. చాలా మందికి స్ప్రౌట్స్ తినాలంటే పచ్చిగా ఉంటాయి, తినలేరు అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ఫుడ్లో అంటే లైక్ మీరు దోశలు తింటున్నారనుకోండి, దోశ పైన మనము ఆమ్లెట్ వేసుకున్నట్టు మనం ఏదైతే కారం అలా వేసుకుంటామో అలాగా స్ప్రౌట్స్ని స్ప్రింకిల్ చేసేసుకొని స్ప్రౌట్స్ అలా వేసుకొని తినండి. సో అలా అయితే మనం హ్యాపీగా తినగలము. అలా కొంచెం కొంచెం అలవాటు చేసుకొని తర్వాత డైరెక్ట్గా మీరు వెజిటేబుల్స్తో కూడా తినొచ్చు. సో మా పాప అయితే తింటుంది కాబట్టి నేను పంపించాను, బట్ ఎంతవరకు తింటుంది అనేది వచ్చాక చూడాలి. అండ్ ఇప్పుడైతే నేను ఈ పులిహోర అండ్ స్ప్రౌట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇందులోకి కొంచెం కారపొడి నేను ఆల్రెడీ మొన్న ప్రిపేర్ చేశాను కదా, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, బాదం అన్నీ వేసి ఆ పొడి యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేను పిల్లలకు కూడా మీరు సో రైస్లో కూడా ఏంటంటే మీరు తీసుకోవచ్చు. నేనేంటంటే మామూలుగా అయితే మనము పప్పుల పొడి వేసుకుంటాం కదా పులిహోరలో అట్లాగా, సో నేను అది కాకుండా ఇది వేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం వేసుకున్న ఒక 1 స్పూన్ అట్లాగా. డైట్లో ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి ఆ పౌడర్ని. మీకు తెలియకుండానే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీ పిల్లలకు కూడా అలవాటు చేయండి. నేను మా పాపకి రెగ్యులర్గా ఇస్తాను. ఏదైనా ఫ్రైస్ చేసినా కూడా అదే వేసిస్తాను అనమాట. బాబు అయితే ఇంకా తినడు, సో తనకి నిదానం మీద అలవాటు చేయాలి. ఎవరు దెబ్బ చెప్తున్నావు? సో ఇప్పుడు దాకా ముగ్గులు ఆడేసి వచ్చాడండి. మళ్ళీ బాగా ఆల్రెడీ చేపించేసాము, మళ్ళీ చేపించాలన్నమాట. సో డబల్ వర్క్. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ తిని వచ్చిన తర్వాత కలుస్తాను. అండ్ రిపోర్ట్స్ అయితే 2-3 డేస్ వాళ్ళు ఇవ్వలేదండి. తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి ఇంకా అపాయింట్మెంట్ అప్పుడు తీసుకున్నాం అనమాట. సో ఏమొచ్చింది, డాక్టర్ ఏం చెప్పారు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సిమ్టమ్స్ అంటే, సో మీకు ఇట్లా ఏమన్నా ఉంటే వెంటనే టెస్ట్ చేయించుకోండి. త్వరగా టెస్ట్ చేయించుకుంటే మీకు త్వరగా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి.